హాయ్ అండి. అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 3. అయితే రాహుల్ ఇంటికి వెళ్లకుండా తన కోసమే బెడ్రూమ్ లో ఎదురు చూస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది పల్లవి. అతన్ని పట్టించుకోకుండా ఉండడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేసింది. అయితే ఆమె మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆమెను పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు రాహుల్. ఆ తర్వాత రెండు చేతులతో ఆమెను బలంగా ఎత్తుకుని తిరిగి మళ్ళీ బాత్రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఏం చేస్తున్నావు? ఇలా తడి జుట్టుతో పడుకుంటావా? అలా పడుకుంటే నీ హెల్త్ ఏమవుతుంది అని ప్రశ్నిస్తూ ఆమె తల చుట్టూ ఉన్న ఒక చిన్న టవల్ చుట్టాడు రాహుల్. ఆ తర్వాత హెయిర్ డ్రైర్ తీసుకుని ఆమె జుట్టు ఆరబెట్టడం మొదలు పెట్టాడు. ఆ టైంలో ఏం చెయ్యాలో పల్లవికి ఏమాత్రం అర్థం కాలేదు. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ ఆలోచనలో అలానే ఉండిపోయింది. రాహుల్ జుట్టు కూడా తడి తడిగానే ఉంది. కానీ ఆ తడి జుట్టులో అతను మరింత అందంగా ఉన్నాడు. అతని నుండి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ కి ఆమెకు మత్తెక్కుతా ఉంది. ఇదంతా భరించడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. చాలా టార్చర్ గా అనిపించింది. అతన్ని వదిలి వెళ్ళటం కష్టమేమోనని ఆమెకు అనిపిస్తూ ఉండగా ఇంకెక్కడితో ఈ డ్రామాకి పులి స్టాప్ పెట్టాలి అని అనుకుంది. లేదంటే అతనికి విడాకులు ఇవ్వటం ఆమెకు కష్టమవుతుంది. కాసేపటికి రాహుల్ ఆమె జుట్టు ఆరబెట్టాడు. అద్దంలో నుండి అతని వైపుకు చూసి అతనికి నెమ్మదిగా థ్యాంక్ యూ చెప్పింది. అతను ఆమె వెనకే నిలబడ్డాడు. రాహుల్ కూడా అద్దంలో కనిపిస్తూ ఉన్న పల్లవి వైపుకు చూస్తూ ఇదంతా చేసినందుకు కేవలం థ్యాంక్స్ మాత్రమేనా అని తన వైపుకే చూస్తూ అడిగాడు. ఆ మాట వినగానే పల్లవి భారంగా ఊపిరి పీల్చుకుంది. రాహుల్ కి కావాల్సిందేంటో ఆమెకు అర్థమయ్యింది. ఇలాంటి టైంలో కూడా అతను తనతో ఇలా ఉండాలని చూస్తూ ఉండడంతో ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. సాధారణంగా అతను తన శరీరంతో ఏం చేసినా సరే ఆమె ఒప్పుకునేది. అతనికి ఎలా కావాలంటే అలానే మారిపోయేది. ప్రతి విషయంలో అతనికి అనుగుణంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అతని నీడను కూడా ఆమె భరించలేకపోతుంది. ఎలాగో ఈ మ్యారేజ్ తొందరలోనే ముగిసిపోతుంది. ఆమె కళ్ళల్లో తేమ నిండుకుంది బాధతో. ఆమె బుగ్గలు గులాబీ రంగుల్లో మెరుస్తూ ఉన్నాయి. ఆమె రూపాన్ని అద్దంలో చూస్తూ ఉన్న రాహుల్ కి ఆమె మీద మరింత ఆశ పెరిగిపోయింది. అంతలో అతనికి ఎందుకనో ఒక్కసారిగా ఆమె మీద మళ్ళీ చిరు కోపం వచ్చింది. నన్ను ఇలా చూస్తున్నావు కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా ఇలా కవ్వింపుగా చూస్తే అస్సలు బాగోదు, అర్థమైందా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు రాహుల్ పల్లవికి. అసలు అతను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనేది పల్లవికి ఏమాత్రం అర్థం కాలేదు. ఆమె అయోమయంగా అతన్ని చూస్తూ ఉంటే బయట మగాళ్ళ రూపంలో కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అందరు మగాళ్ళు నాలా మంచోళ్ళు కాదు, వినిపిస్తుందా అని ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పాడు రాహుల్. వేటగాడి వలలో చిక్కిన లేడు పిల్లలా కదలకుండా ఉండిపోయింది పల్లవి. రాహుల్ తనకు చాలా దగ్గరగా వస్తున్నాడు. ఆ విషయం పల్లవికి అయితే అర్థమయ్యింది. వెంటనే పక్కకు తప్పుకుంది. కానీ రాహుల్ ఆమెను బలంగా పట్టుకున్నాడు. కదలకు అని సీరియస్ గా చెప్పాడు రాహుల్. అతనికి ఎదురుగా నిలబడిన పల్లవి కళ్ళు అతని కళ్ళతో చిక్కుకున్నాయి. రాహుల్ ఏ క్షణమైనా తనను ముద్దు పెట్టుకుంటాడేమోనని పల్లవికి అనిపించింది. ఆ ఆలోచన ఆమెలో రాగానే కంగారు వచ్చేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. అయితే ఆమె ఊహించినట్టుగా రాహుల్ ఏమీ చేయలేదు. కేవలం ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి అతను ఆమె బొగ్గలను గిల్లాడు. ఇదే నేను నీకు ఇస్తున్న పనిష్మెంట్ అని సీరియస్ గా చెప్పాడు రాహుల్. ఆ టైంలో పల్లవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు అతన్ని ఇంతసేపు భరించడం కూడా ఆమెకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. అతన్ని అసహ్యంగా చూస్తూ తన అసమర్థతకు తన మీద తనకి అసహనంగా ఉంది. తన మీద అధికారం చెలాయించే హక్కు అతనికి ఎవరిచ్చారు? ఆమె నిర్ణయాలను కూడా అతను క్షణంలోనే మార్చేయగలుగుతూ ఉన్నాడు. అతని నుండి తప్పించుకోకపోతే ఇక ఎప్పటికీ అతని చేతులలో బందీగా ఉండిపోవాల్సి ఉంటుంది. అంతలో రాహుల్ ఫోన్ మోగింది. ఇక ఆ రింగ్ టోన్ వినగానే పల్లవి ఆలోచన నుండి బయటపడింది. ఆమె మెల్లగా అతనికి స్పేస్ ఇవ్వాలని బయటికి వెళ్ళిపోయింది. అదే సమయంలో రాహుల్ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు. కాసేపు అక్కడే ఎవరితోనో ఫోన్ లో మాట్లాడి అతను తిరిగి తన రూమ్ లోకి వచ్చాడు. అప్పటికే
పల్లవి కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంది. అతను అక్కడ నుండి వెళ్ళిపోబోతున్నాడు. ఇక ఆ విషయం ఆమెకు తెలుసు, కానీ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి అని మాత్రమే చెప్పగలిగింది పల్లవి. ఓకే, హాయిగా పడుకొని చెప్పి రాహుల్ అక్కడ నుండి బయటకు వచ్చేశాడు. అలా వెళ్తూ వెళ్తూ పల్లవి వైపుకు తిరిగి చూశాడు. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసి అతను వెళ్ళిపోయాడు. దుప్పట్లో దాక్కున్న పల్లవికి గుండె బద్దలవుతూ ఉంది. కానీ రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ఎందుకనో ప్రశాంతంగా ఉంది. రాహుల్ ప్రేమించిన వ్యక్తి కావ్య అనే విషయం పల్లవికే కాదు, ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అటువంటి కావ్య ముందు తనలాంటి సాధారణ అమ్మాయి ఎందుకు పనికిరాదు. ఇలాంటి టైంలో తను ప్రెగ్నెంట్ అయ్యాను అనే విషయం రాహుల్ కి చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. పుట్టబోయే బిడ్డ తన భవిష్యత్తును మార్చే ప్రసక్తే లేదు. అదంతా ఆలోచిస్తూ ఉన్న పల్లవి మంచం మీద నుండి లేచి ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ ని కోపంగా చింపేసింది. తన ప్రెగ్నెన్సీ విషయం రాహుల్ కి ఇంకా చెప్పకపోవటం తన అదృష్టమని ఆమె భావించింది. ఒకవేళ ఈ విషయం రాహుల్ కి తెలిస్తే మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది అని తన అభిప్రాయం. ఇక మరొక వైపు హాస్పిటల్లో రాహుల్ ఒక కిటికీ దగ్గర నిలబడి అందమైన ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. వెన్నెల చల్లదనం కురుస్తూ ఉంటే అతని ముఖం మరింత అందంగా కనిపిస్తూ ఉంది. రాహుల్ రాహుల్ అని పక్కనే మంచం మీద పడుకున్న కావ్య మెల్లగా పిలిచింది. ఆమె ముదురు నీలి రంగు నైటీ వేసుకుంది. ఏదో ఆలోచనలో మునిగిపోయిన రాహుల్ కావ్య ఒక్కసారిగా పిలిచేసరికి ఉలిక్కిపడి చూసి, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని ప్రశ్నించాడు. ఇప్పుడు పర్వాలేదు రాహుల్, నేను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టున్నాను. అసలు ఇంత చిన్న విషయానికి నువ్వు రాకుండా ఉండాల్సింది అని చాలా గిల్టీగా చెప్పింది కావ్య. మరేం పర్వాలేదులే అని ఎలాంటి ఎమోషన్ లేకుండా చెప్పాడు రాహుల్. ఆ తర్వాత మళ్ళీ అతనే, నీకు ఆకలిగా ఉందా? ఆకలిస్తుంది అంటే చెప్పు, ఆదిత్యకి చెప్పి ఏదైనా తెప్పిస్తాను అని అడిగాడు రాహుల్. ఇప్పుడేమీ వద్దులే, అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు నేను డిస్టర్బ్ చేశానా అని కావాలని కూపి లాగుతూ అడిగింది కావ్య రాహుల్ని. అబ్బే, అలాంటిదేం లేదు కావ్య అని ప్రశాంతంగా చెప్పాడు రాహుల్. ఆ తర్వాత తన వాచ్ వైపుకి చూసి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేశాడు రాహుల్. ఎందుకనో చాలా భయంగా ఉంది రాహుల్ అని అంటూ కావ్య ఒక్కసారిగా రాహుల్ని ఎత్తుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ప్లీజ్ ఈ నైట్ నాతో ఉండవా, ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు అని రాహుల్ని గట్టిగా హత్తుకుని చెప్పింది కావ్య. డ్రామా. రాహుల్ని గట్టిగా వాటేసుకుంది. అతను నడుం చుట్టూ తన చేతులను కూడా బిగించింది. అయితే రాహుల్ వెంటనే వెనక్కి అడుగులు వేశాడు. అది చూసి కావ్య ఎంతగానో ఆశ్చర్యపోయింది. కాసేపటి వరకు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది. రాహుల్ ప్రవర్తన కావ్యకు కూడా ఎంతో అవమానకరంగా అనిపించింది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి కోపంతో. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నువ్వు నన్ను అసహించుకుంటున్నావా రాహుల్ అని బాధగా అడిగింది కావ్య. లేదు లేదు, అలా ఎందుకు అనుకుంటున్నావు కావ్య అని ప్రశ్నిస్తూ ఆమెకు టిష్యూ పేపర్లు ఇచ్చాడు రాహుల్. లేదు, నేను నీకిప్పుడు భారంగా మారిపోయాను, నేను తిరిగి రాకుండా ఉండాల్సింది అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది కావ్య. ఓయ్, పిచ్చిగా మాట్లాడుకో, నువ్వు నాకు భారం అవటం ఏంటి? నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఆమెకు దగ్గరగా వెళ్లి ప్రేమగా చెప్పాడు రాహుల్. నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపెట్టవు కదా రాహుల్ అని ప్రశ్నిస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది కావ్య. ఆమె నిద్రపోయే వరకు ఆమె పక్కనే ఉండి ఆమెను అంటి పెట్టుకుని ఉన్నాడు రాహుల్. ఆ తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతవరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్న కావ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. రాహుల్ బట్టల మీద ఆమెకు పల్లవి వేసుకునే పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది కావ్యకు. ఆ స్మెల్ కూడా లైట్ గా ఉన్నప్పటికీ కూడా ఆ స్మెల్ చూడగానే అది ఒక అమ్మాయి వేసుకునే పర్ఫ్యూమ్ అని ఆమెకు అర్థమైపోయింది. ప్రస్తుతం రాహుల్ తో ఉన్నది కేవలం పల్లవి మాత్రమే కాబట్టి అతను ఆమెకు దగ్గర అయ్యాడు అనే విషయం కావ్యకు బాగా అర్థమైపోయింది. రాహుల్ పల్లవి దగ్గర కూడా వెళ్తున్నాడని ఆమె అర్థం చేసుకుని కోపంతో ఆమె పళ్ళు నూరింది. చూస్తూ ఉండు, నేను నిన్ను ఎవరికి కాకుండా చేస్తాను పల్లవి అని కోపంగా మనసులోనే తిట్టుకుంది కావ్య. ఏదో రకంగా పల్లవి తన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పేలా ఆమెను చిత్రహింసలు పెట్టాలి అని ఆ క్షణంలో కావ్య అయితే డిసైడ్ అయిపోయింది. కావ్య వర్సెస్ పల్లవి
రాహుల్ వారన్నమాట. ఇక మరోవైపు రాహుల్ కారు ఎక్కిన వెంటనే, సార్ ఎక్కడికి వెళ్ళమంటారు అని అడిగాడు డ్రైవర్. రాహుల్ తన టై లూజ్ చేసుకుంటూ, పల్లవి వాళ్ళ అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళు అని చాలా అలసటగా చెప్పాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే అతను నేరుగా ఆమె అపార్ట్మెంట్ ఫ్లాట్ దగ్గరకు చేరుకుని పాస్వర్డ్ టైప్ చేసి గది లోపలికి వెళ్ళాడు. అతను ఫ్లాట్ లోపలికి వెళ్ళేసరికి పల్లవి హాయిగా నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉన్నప్పుడు ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమె జుట్టు చెదిరిపోయి ఉంది. ఆమె వేసుకున్న నైట్ డ్రెస్ కూడా. ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు రాహుల్. ఆమె జ్వరం తగ్గిందా లేదా అని అతను చెక్ చేస్తూ ఉన్నాడు. అంత నిద్ర మత్తులో ఉన్న పల్లవి ఒక్కసారిగా పక్కకు తిరిగి నీళ్లు నీళ్లు కావాలి అని నిద్రలోనే కలవరించడం మొదలుపెట్టింది. ఆమె చెంపలు ఎరుపెక్కాయి. ఆమె నిద్రలోనే నీళ్ల కోసం కలవరిస్తూ ఉంటే రాహుల్ ఒక నీళ్ల బాటిల్ తీసుకుని ఆమెను మెల్లగా లేపడానికి ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ఆమెను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా సరే ఆమె గాఢంగా నిద్రపోతూ ఉంది. ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతులను తన చేతిలోకి తీసుకుని ఆమెకు నీళ్లు తాగించడానికి ప్రయత్నించాడు రాహుల్. నిద్ర మత్తులో ఉన్న పల్లవి నీళ్ల బాటిల్ మొత్తం ఖాళీ చేసింది. ఆమెను తన చేతుల్లోని మృదువుగా పట్టుకుంటూ పడుకోబెట్టుకున్నాడు. తన చూపుడు వేళ్లతో ఆమె పేతోల మీద సున్నితంగా రాశాడు రాహుల్. అతను తన పక్కనే ఉన్నట్టుగా పల్లవి కూడా గ్రహించినట్టు అనిపించింది. ఆమె నిద్రలోనే ఏదో కలవరించడం మొదలు పెడుతూ ఉంది. చివరికి రాహుల్ తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. ఇక అయినప్పటికీ అతని చేతులకు ఆమె పెదవుల వెచ్చతనం అనుభూతి కలుగుతూనే ఉంది. వెంటనే ఆమెను మంచం మీద పడుకోబెట్టి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి పల్లవి నిద్ర లేచింది. ఆ రోజు వీకెండ్ కావటం వలన ఆమెకు ఆఫీస్ వర్క్ కూడా లేదు. ప్రస్తుతం ఉన్న వర్క్ కూడా ఆమె అసిస్టెంట్ చూసుకోగలరు కాబట్టి ఆమె చింతించాల్సిన పనే లేదు. ఆమె బెడ్ మీద నుండి లేవగానే మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద గ్లాసు సీసాను చూసింది. రాత్రి ఏం జరిగిందో ఆమెకు అస్సలు గుర్తుకు లేదు. ఫ్రిడ్జ్ లో ఉండాల్సిన సీసా బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చిందో ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె థర్మామీటర్ తీసుకుని ఇక తన ఫీవర్ చెక్ చేసుకుంది. ఇక తగ్గిపోయింది అని గ్రహించిన తర్వాత ఆమె చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యింది. ఎందుకన్నా రోజు ఆమెకు చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంది. సాయంత్రం వరకు ఆమె అదే మంచం మీద బద్ధకంగా పడుకుండిపోయింది. ఆ తర్వాత ఏదో కాల్ రావటంతో ఒక్కసారిగా ఉలికిపడి లేచింది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ నిఖిత ఆమెకు కాల్ చేసింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.